గుడ్ ఈవినింగ్. మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో నేను ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు కూడా ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ నే మనం చూసాం. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక లాస్ట్ 1 అవర్ లో వీఆర్ సీన్ ఏ బిగ్ సెల్ ఆఫ్. సో ఈ రోజు మనం చూస్తే కనుక ఒక హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక ప్రాబ్లీ 21,544 దగ్గర క్లోజ్ అయినప్పటికీ ఇట్ ఓపెన్ అట్ 21,653. అంటే నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే ఆల్మోస్ట్ 120 పాయింట్స్ పైన ఓపెన్ అయింది. Again, it went up to 21,724. So that was the high and closing వచ్చేసరికి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కూడా కిందకి రావటం చూసాం మనం. సో ఈ రోజు యాక్షన్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అన్ ఇన్సైడ్ బార్ అంటాం. నేను ఒక బేరిష్ బార్ ఫార్మేషన్ తర్వాత ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది ఈ రోజు. అఫ్ కోర్స్ నిన్నటి లో బ్రీచ్ కాలేదు విచ్ వాస్ 21,492. కాబట్టి మేబీ మార్కెట్ ఈ లెవెల్ సస్టైన్ అవుతుందా అన్న ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నిఫ్టీ థ్రెట్ ఎప్పుడు వస్తుందంటే 21,370 కింద క్లోజ్ అవుతేనే థ్రెట్ వస్తుంది. అదర్వైజ్ ఈ రోజు ప్రతి మచ్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్లో అప్ సైడ్ ఏది అనుకుంటే కనుక 3 డే హై ఏదైతే ఉందో 21,763. సో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో డిసైసివ్లీ 21,763 బ్రీచ్ అవుతేనే ప్రాబ్లీ 21,834 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అది నెక్స్ట్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో రేంజ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సేమ్ నిన్నటికి వాటికి పెద్ద చేంజ్ లేదు. లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 21,300 అండ్ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 21,900. ఇక ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ మనకి చూసాం. సో దాని రియాక్షన్ చాలా క్లియర్ గా తెలిసింది. సో ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక డౌన్ సైడ్ రియాక్ట్ అయిన వాటిల్లో పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా నెగటివ్ గా రియాక్ట్ అవటం చూసాం. అండ్ కొన్ని స్టాక్స్ కూడా అప్ మూవ్ రావటం చూసాం విచ్ ఆర్ హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఎస్బీఐ లైఫ్ అండ్ ఐఏ. సో బేసికలీ ఫిన్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ వల్ల అంత వీక్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరగటం మనం చూసాం. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఐ థింక్ క్లియర్లీ టుడేస్ విన్నర్స్ ఆర్ ఆటోస్ అని చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రమ్ హీరో మోటార్స్ నుంచి ఐ థింక్ బజాజ్ ఆటో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బజాజ్ ఆటో ఆఫ్ కోర్స్ దేర్ వాజ్ ఎ న్యూస్ లైక్ ప్రమోటర్ ఇస్ బయింగ్ బ్యాక్ ఎట్ 10,000 అని అది స్వల్పంగా రియాక్ట్ అవటం చూసాం ఆ న్యూస్ ఈ రోజు. సో డెఫినెట్లీ ప్రాబ్లీ రానున్న రోజుల్లో బజాజ్ ఆటోలో ఇంకా ఫోకస్ ఉండే ఛాన్స్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న స్వల్పంగా రియాక్ట్ అయిన ఫార్మా స్పేస్ ఏదైతే ఉందో అదొక రివర్సల్ ఫార్మేషన్ జరిగింది. అంటే నిన్న ఏదైతే ఫాల్ ఉందో అది కొంచెం రీకూప్ అవటం చేసాం. సో ఆ స్పేస్ లో ప్రాబ్లీ సిప్లా కానీ సన్ ఫార్మా కానీ లేదంటే దివీస్ కానీ ఇవన్నీ లోస్ నుంచి కూడా కొద్దిగా రికవర్ అవుతుంది. అగైన్ మనకి చూస్తే కనుక అదాని ట్విన్స్ హావ్ కాంట్రిబ్యూటెడ్ పాజిటివ్లీ. సో అదాని పోర్ట్ కానీ నిన్న ఏదైతే మార్కెట్ 200 పాయింట్స్ పడినా పాజిటివ్ లో క్లోజ్ అయిందో అది ఈ రోజు కూడా పాజిటివ్ లో క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజ్ కూడా స్వల్పంగా గెయిన్ అవటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఎఫ్ఎంసీజీగా చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ బ్రిటానియా కానీ నెస్లే కానీ ఇవి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ దానికి తోడు ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే ఇండెక్స్ వెయిటేజ్ ఉన్నాయో ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ లేదంటే హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, అఫ్ కోర్స్ బ్యాంకింగ్ స్పేస్ వాస్ క్వైట్ బ్యాడ్ ఈ రోజు. సో మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ ఐసిఐసిఐ బ్యాంక్ వాజ్ ఓన్లీ వీక్ బ్యాంక్ ఎక్కువగా పడతాం చూసాం. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న వీడియోలో క్లియర్లీ చెప్పడం జరిగింది. సో నిన్న ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందో ప్రాబ్లీ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ అని సెలాన్ ర్యాలీస్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ అదే బిహేవియర్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూసాం. సో నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే కనుక నిన్నటి క్లోజింగ్ వాస్ 47,450 ఆల్మోస్ట్. అండ్ ఈరోజు గ్యాప్ అప్ వాస్ 47,705. అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 150-200 పాయింట్స్ కూడా పెరిగి 47,939 హై ఫామ్ అవుట్ అని చూసాం. దాని తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి నిన్నటి క్లోజ్ కన్నా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో నిన్నటి క్లోజ్ వాస్ 47,450 అండ్ ఇవాటి క్లోజ్ వాస్ 47,242. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 47,491 కింద ఉన్నంత కాలం. సో ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే 4 వీక్స్ లో వాజ్ 46,919. సో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. ఒకవేళ 46,919 వైలేట్ చేస్తే కనుక ప్రాబ్లీ ఇట్ కెన్ గో అప్ అనదర్ 600 టు ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక మనకి జూలైలో ఏదైతే ఆల్ టైమ్ హై అనుకున్నామో ఆల్ దీస్ డేస్ 46,369. సో మనకి అది డిసెంబర్ లో బ్రేక్అవుట్ వచ్చినాక 2,000 పాయింట్స్ పెరిగింది.
సో ఒకవేళ 46,919 కింద క్లోజ్ అవుతే కనుక అది కూడా గివ్ అప్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో రేంజ్ ఇప్పటికి కూడా 46,900 నుంచి 48,150 దాకా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. బట్ ఇది డౌన్వర్డ్ బయాస్ గా చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక నిన్న ఏదైతే స్ట్రాంగ్ గా క్లోజ్ అయిన స్టాక్ ఉందో ఏయూ బ్యాంక్ లాంటి కొద్ది వీక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత ఐడిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి కూడా వీక్ అయింది. అండ్ నిన్న వీక్ అయిన స్టాక్ బంధన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆర్బీఐ నుంచి అఫ్ కోర్స్ దేర్ వాస్ సమ్ క్లారిఫికేషన్ వాళ్ళకి ఫోరెన్సిక్ ఆడిట్ ఉండదు అని. న్యాచురల్లీ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ 7% డౌన్ సైడ్ నిన్న రియాక్ట్ అయింది కాబట్టి న్యాచురల్ గా ఈరోజు ఒక 1% దాకా కూడా పెరగటం చూసాం. ఇక ఎఫ్ అండ్ సెగ్మెంట్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ విచ్ హాస్ గెయిన్డ్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ సిమెంట్స్ కానీ ఏబీబీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పెరగటం చూసాం. ఎనీవేర్ బిట్వీన్ 4 to 3% పెరగటం చూసాం. అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం డల్ గా ఉన్న రియాలిటీ స్పేస్, సో ఇది కూడా ఒక మంచి యాక్షన్ చూసాం. సో స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ లేదంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ ఒబెరాయ్ రియాలిటీ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 and 4% కూడా అప్ సైడ్ పెరగటం చూసాం. అండ్ నెగటివ్ గా రియాక్ట్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక క్లియర్లీ పాలీక్యాబ్ అని చెప్పొచ్చు ఈరోజు. బికాస్ ఇట్ వాజ్ ఎ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ గా మనం సూచిస్తాం. ఎందుకంటే స్టాక్ ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ క్లోజ్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ 30-40 పాయింట్స్. సో దీనికి న్యూస్ ఏంటి అంటే కనుక వాళ్ళ బుక్స్ లో ఏదో ఫడ్జింగ్ జరిగింది అన్న ఒక వార్త రావడంతో పాలీక్యాబ్ ఈరోజు 48.73 ఆల్మోస్ట్ 9% కింద క్లోజ్ అవుట్ అని చేసాం. సో ఈరోజు క్లోజింగ్ మనం చూస్తే కనుక 48.11 ఇదైతే మనకి లాస్ట్ సెప్టెంబర్ లో రావటం చూసామో ఆ లెవెల్ కూడా ఒకసారి నియర్ టు బ్రీచ్ అయినట్టు ఒక ఇండికేషన్ ఇస్తుంది. బట్ ద డే ఇట్ క్లోజెస్ బిలో 48.11 ప్రాబ్లీ 45-60 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వేర్ ద 200-day మూవింగ్ యావరేజ్. బట్ ఇఫ్ సంబడి రియల్లీ వాంట్ టు బై దట్ స్టాక్ ఐ థింక్ స్టాప్ లాస్ తోటి కొనొచ్చు. ఎందుకంటే ఇఫ్ వీ కన్సిడర్ దట్ యాజ్ ఎ రూమర్, సో మళ్ళీ స్టాక్ అంతే స్పీడ్ గా పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ కూడా బాగుంది కాబట్టి మేబీ 48-50 అలా వస్తే 45-80 అలా వస్తే కనుక ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ లో ఎంట్రీ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకో స్టాక్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ జీస్ డే అని చెప్పొచ్చు. సో నిన్న ఏదైతే సోనీ మర్జర్ కాల్ ఆఫ్ అయింది అని ఒక వార్త రావడంతో ఇట్ ఓపెన్ విత్ ఆల్మోస్ట్ 10% గ్యాప్ డౌన్. సో ఈ గ్యాప్ డౌన్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడి దాకా తీసుకొచ్చింది అంటే కనుక 6 months లో ఏదైతే జీ ఉందో అక్కడ దాకా రావటం చూసాం. సో 6 months లో అఫ్ కోర్స్ 225, బట్ 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 248 ఉందో అండ్ 3 month లో ఏదైతే ఉందో 242 అక్కడ దాకా కూడా రావటం చూసాం. సో అక్కడి నుంచి దెర్ వాజ్ సమ్ పుల్ బ్యాక్. సో మిడ్ సెషన్ లో మనకి చూస్తే కనుక ఒక వార్త రావటం జరిగింది, జీ ఇదంతా రూమర్సే వీఆర్ గోయింగ్ టు మర్జ్ విత్ సోనీ అని. బట్ అది ఐ మీన్ నిలబడలేకపోయింది ప్రైస్. సో ఓపెన్ వాజ్ అట్ 256. ఐ థింక్ ఇట్ వెంట్ అప్ టు 269 కూడా. ఆల్మోస్ట్ ఇవాళ ఇంట్రాడే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా స్టాప్ లాసెస్ ట్రిగర్ చేయడం చూసాం మనం. బట్ క్లోజింగ్ వాజ్ 255, బట్ వే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ విచ్ వాస్ 248. అఫ్ కోర్స్ 240 లో కూడా రావటం చూసాం. అండ్ వాల్యూమ్ వాజ్ హ్యూజ్. సో యావరేజ్ వాల్యూమ్ దీన్ని 1 crore 2 crores అయితే వాళ్ళు 15 crores వాల్యూమ్ ఉంది. సో బ్యాడ్ న్యూస్ తోటి ఎప్పుడైతే ఇంత వాల్యూమ్ జరిగినా కూడా స్టాక్ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు అంటే ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు అగైన్ బై. ఎందుకంటే 225 ఇస్ ద స్టాప్ లాస్ 6 months లో చూసుకున్నా కూడా, లేదు 3 months లో చూసుకుంటే కూడా 242 స్టాప్ లాస్. అండ్ ప్రాబ్లీ ఈ రోజు ఆల్రెడీ 240 వచ్చింది కదా ఎక్స్టెండింగ్ బాటమ్ తోటి. సో ఆ ప్లే ఎవరైనా చేయాలంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై జీ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి హైబీటా స్టాక్స్ కూడా కొంచెం ఈరోజు సెల్ ఆఫ్ కి రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఐడియా కానీ లేదంటే ఎంసీఎక్స్ కానీ ఇండియా బుల్ హౌసింగ్ ఇవన్నీ కూడా కొద్దిగా స్వల్పంగా కరెక్ట్ అవటం చూసాం బిట్వీన్ 2 and 4%. అండ్ కెమికల్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్ ఆఫ్ గురవుతుందో ఈ రోజు కూడా కరెక్ట్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్ కానీ లేదంటే నవీన్ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా బిట్వీన్ 3 and 5% కూడా పర్సన్ విషయం. ఇక క్యాష్ సెగ్మెంట్ కి వస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ మీడియా విచ్ హాస్ డ్రాగ్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీ టెలి న్యూస్ వెనకాల మోస్ట్ ఆఫ్ ద మీడియా స్టాక్స్ అఫ్ కోర్స్ నేను బాగా పెరిగిన స్టాక్స్ అన్ని కూడా ఇవాళ స్వల్పంగా రియాక్ట్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ నెట్వర్క్ 18 కానీ టీవీ 18 కానీ జీ డిష్ టీవీ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్వల్పంగా కరెక్ట్ అయింది. ఇక హైబీటా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావటం చేసాం. సో స్టాక్స్ లైక్ జేపీ ఇండస్ట్రీస్ కానీ లేదంటే కాఫీ డే కానీ ప్రాబ్లీ కాఫీ డే కూడా ఆల్మోస్ట్ 69 రూపీస్ నుంచి 58 దాకా కూడా వచ్చేయడం చూసాం.
సో మేబీ ఇట్స్ ఎ క్లియర్ కట్ ప్రాఫిట్ టేకింగ్ ఇన్ సమ్ హై బీటా స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ అప్ సైడ్ మూవ్ అవుట్ అని చూసాం ఈరోజు. అఫ్ కోర్స్ బోరో న్యూ ఈరోజు 10% అప్పర్ సైడ్ లాక్ అయినా కూడా ఇట్ వాస్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్. సో స్టాక్ లాస్ట్ 3 months ఇట్ మేడ్ ఏ బాటమ్ ఆఫ్ 391 అండ్ లాస్ట్ జూన్ లో ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 573. ఈ రోజు 511 దగ్గర అప్పర్ సర్క్యూట్ అయింది. సో ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 5 months హై పైన సింగిల్ డేనే రావటం చేసిన విత్ గుడ్ వాల్యూమ్. సో ఈ స్టాక్ ని వన్ షుడ్ కీప్ ఎ వాచ్, ఎందుకంటే ఇది లాస్ట్ 3 days గా కూడా 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 459. బట్ హరీగా కొనాల్సిన అవసరం లేదు. దేర్ వుడ్ బి ఆపర్చునిటీస్ అరౌండ్ 450. వన్ షుడ్ ట్రై టు బై దిస్ స్టాక్. అదేవిధంగా అదర్ స్టాక్స్ ఏవైతే ఇవాళ పెరిగాయో ప్రాబ్లీ వాటిల్లో చూస్తే కనుక DCM శ్రీరామ్ ఒకటి, బోరో న్యూ ఒకటి, JSW ఎనర్జీ ఇస్ ఎ గుడ్ స్టాక్ టు వాచ్ ఈ స్టేజ్ లో. అదేవిధంగా IRB ఇన్ఫ్రా కానీ, సీక్వెంట్ సైంటిఫిక్ కానీ, వీ హెన్ ట్రాకింగ్ దిస్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 114 నుంచి వీ హెన్ ట్రాకింగ్. ఈరోజు 140 దాకా రావటం చూసాం. అండ్ ఈరోజు క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ హై ఏదైతే ఉందో దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అవటం చూసాం కంటిన్యూస్లీ ఫర్ 3 days. సో నౌ ఐ థింక్ ఈ స్టాక్ అరౌండ్ 156 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 200 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అట్ లోవర్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక GMDC కానీ, సీక్వెంట్ సైంటిఫిక్ కానీ, లాటెంట్ వ్యూ కానీ, ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 5% పెరగటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ ఫర్ టుమారో ఇట్స్ క్లియర్లీ JSW ఎనర్జీ, ఇప్పుడే మెన్షన్ చేసిన స్టాక్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం అగైన్. సో లాస్ట్ 15-20 days గా కన్సాలిడేట్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైతే December 12th రోజు సజ్జన్ జిందాల్ గారి మీద కేసు పెట్టారో అన్న ఒక రూమర్ రావడం తోటి ఆ స్టాక్ ఆల్మోస్ట్ 477 నుంచి 400 దాకా రావటం చేసాం. అదంతా ఈ రోజు చాట్ పరంగా చూస్తే కనుక ఇట్ వైప్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్ 422 మనకి 20-day మూవింగ్ యావరేజ్, అండ్ ఇవాళ వాల్యూమ్ చూస్తే 1.5 crore. సో ఈ స్టాక్ యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే కనుక 15 to 40 lakhs అవుతుంది. గుడ్ డే 40 lakhs అండ్ బ్యాడ్ డే 15 lakhs కాబట్టి సో ఈ స్టాక్ కూడా వాచ్ లో పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. సో ఎక్కడి వరకు కొనాలంటే కనుక 455 to 436 ఇస్ ద ఎంట్రీ పాయింట్. అండ్ ద డే ఇట్ క్రాసెస్ 477 ప్రీవియస్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ స్టాక్ విల్ ఈజీలీ టచ్ అబౌట్ 500 దాకా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు క్లోజింగ్ మార్కెట్ రిపోర్ట్. సో మా వీడియో నచ్చితే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, బికాస్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ట్రేడర్స్. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com దాన్ని కూడా విజిట్ చేసి దానిలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు వాచ్. అండ్ మనం ఇచ్చిన కాల్స్ ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్ లో పెడతాం కాబట్టి ప్రాబ్లీ వాటిని కూడా యూ కెన్ వాచ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.